నేను మీ మనోజ్, వెల్కమ్ టు #యూ. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల నెరవేరింది నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే. సో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలోనే సోనియా గాంధీ కమిటీని నియమించారు. ఆ కమిటీ తెలంగాణ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను కూడా విన్నారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు తెలంగాణ ఎందుకు అవసరం అనే అంశాన్ని కూడా వివరించడానికి ప్రొఫెసర్ జయశంకర్ని ఎంచుకొని ఆయనకు వివరించారు కూడా. సో ఆ తర్వాతే ఆయన ప్రధానమంత్రి కావడం, తెలంగాణ అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చడం, ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీని వేయడం, చిదంబరం ప్రకటన ఇవ్వడాన్ని కూడా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగాయి. సో మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. రాజ్యసభలో ఆమోదానికి ముందు అప్పటి బీజేపీ నేతలు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు తదితరులు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబడుతున్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి ఇప్పటికిప్పుడు బిల్లులో ప్రత్యేక హోదా చేర్చితే ఆ బిల్లు కాస్త ఆర్థిక బిల్లుగా మారి మళ్ళీ లోక్సభకు వెళ్లాల్సి వస్తుందని, అంత సమయం లేదని ఏపీకి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. దాంతో ఆయన రోజు రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్ అయ్యి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. సో మన్మోహన్ సింగ్ చివరిసారిగా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014 ఏప్రిల్ 26న భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ లేకుంటే సాధ్యం కాకపోయేదని ఆ సభలో ప్రసంగించారు ఆయన. అంతకుముందు ప్రధాని అధికారిక హోదాలో 2013 ఫిబ్రవరి 24కు తెలంగాణ ప్రాంతంలో పర్యటించారు. దేశవ్యాప్తంగా నేటికి ప్రజలు ఆదరణ పొందుతున్న పథకంగా ఉపాధి హామీ ఉంది. ఈ పథకాన్ని మొదట తీవ్ర కరువు దుర్భర పరిస్థితి ఉండే ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ఈ పథకం ఇప్పటికీ నిరుపేదలకు బుక్కడ భువన పెడుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులతో మన్మోహన్ సింగ్కు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్కు మన్మోహన్ సింగ్కు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. మన్మోహన్ సింగ్ యూజీసీ చైర్మన్గా పనిచేశారు. మన్మోహన్ యూజీసీ చైర్మన్గా ఉండగా ప్రొఫెసర్ జయశంకర్ ఇఫ్లూకు రిజిస్ట్రార్గా పనిచేశారు. ఇది సెంట్రల్ యూనివర్సిటీ. దీంతో ఈ యూనివర్సిటీకి నేరుగా యూజీసీతో సంబంధాలు ఉండేవి. దీంతో ప్రొఫెసర్ జయశంకర్ మన్మోహన్ సింగ్ను పలుమార్లు కలిసి యూనివర్సిటీకి సంబంధించిన అనేక అంశాలను చర్చించారు. అప్పట్లో ఈ సంబంధాలు కొన్ని దశాబ్దాల తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో మళ్ళీ కలిశాయి. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ వివరించడానికి తనకు ఎంతగానో దోహదం చేశాయని పలుమార్లు జయశంకర్ సార్ చెప్పేవారు. రావడానికి ప్రధాన కారణమైన పివి నరసింహరావు పట్ల చివరి వరకు కృతజ్ఞతను వ్యక్తం చేశారు. సో పిఎం హోదాలో పివి నరసింహరావు అంత్యక్రియలను కూడా హైదరాబాద్కు వచ్చి హాజరై నివాళులు అర్పించారు మన్మోహన్ సింగ్. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #యూ.